తీసుకున్న డబ్బులు తిరిగి ఇవ్వకపోతే ఇంటికొచ్చి గొడవ చేసే వాళ్ళని చూసాం. లేదంటే పోలీస్ స్టేషన్లో కేసు పెట్టే వాళ్ళని చూసాము. ఇంకా కోపం తట్టలేకపోతే అప్పు తీసుకున్న వాని దగ్గరికి వెళ్ళి అతన్ని కొట్టడమో తిట్టడమో చేసిన వాళ్ళని చూసాము. కానీ కొడుకు డబ్బు తీసుకొని తిరిగి ఇవ్వకపోవడంతో తల్లిని కిడ్నాప్ చేసినటువంటి ఒక అమానవీయ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆ వివరాలేంటో ఒకసారి చూద్దాం. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలం కొడుముంజలో కొడుకు తీసుకున్న డబ్బు తిరిగి ఇవ్వలేదని గుత్తేదారు అనుచరులు అతడి తల్లిని కిడ్నాప్ చేశారు. కొడుముంజకు చెందిన పల్లపు శ్రీనివాస్ చెరుకు కోత కూలీలకు మేస్త్రిగా పనిచేస్తున్నారు. మహారాష్ట్రకు చెందిన లాల్ దేవ్కర్ వద్దకు చెరుకు కోత కోసం శ్రీనివాస్ 3 లక్షలు తీసుకున్నారు. కూలీలు రాకపోవడం, డబ్బు తిరిగి ఇవ్వకపోవడంతో ఇటీవల లాల్ దేవ్కర్ శ్రీనివాస్ మధ్య పలుమార్లు వాగ్వాదం జరిగింది. దేవ్కర్ అనుచరులు బుధవారం కొడుముంజ గ్రామానికి వచ్చి శ్రీనివాస్ భార్య అతడి కుటుంబ సభ్యులపై దాడి చేశారు. అనంతరం తల్లి పల్లపు భీమాబాయిని కారులో తీసుకెళ్లారు. ఇక దీనిపై శ్రీనివాస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కిడ్నాప్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలం కొడుముంజలో కొడుకు తీసుకున్న డబ్బు తిరిగి ఇవ్వలేదని గుత్తేదారు అనుచరులు అతడి తల్లిని కిడ్నాప్ చేశారు. కొడుముంజకు చెందిన పల్లపు శ్రీనివాస్ చెరుకు కోత కూలీలకు మేస్త్రిగా పనిచేస్తున్నారు. మహారాష్ట్రకు చెందిన లాల్ దేవ్కర్ వద్దకు చెరుకు కోత కోసం శ్రీనివాస్ 3 లక్షలు తీసుకున్నారు. కూలీలు రాకపోవడం, డబ్బు తిరిగి ఇవ్వకపోవడంతో ఇటీవల లాల్ దేవ్కర్ శ్రీనివాస్ మధ్య పలుమార్లు వాగ్వాదం జరిగింది. దేవ్కర్ అనుచరులు బుధవారం కొడుముంజ గ్రామానికి వచ్చి శ్రీనివాస్ భార్య అతడి కుటుంబ సభ్యులపై దాడి చేశారు. అనంతరం తల్లి పల్లపు భీమాబాయిని కారులో తీసుకెళ్లారు. ఇక దీనిపై శ్రీనివాస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కిడ్నాప్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.